కావాలన్నా ఉంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ఐస్ క్రీమ్ పార్లర్స్ని విజిట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా మన కావల్లో. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. ప్రతి ఒక్కరూ షేర్ చేయాల్సినటువంటి వీడియో ఇది. ఎందుకంటే మన కావల్లో రూరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్గా భీమాస్ అనేసి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ అయితే పెట్టున్నారు. చూసుకోవచ్చు, మన వెనకాల ఉంది. సో ఇందులో మనకి అంబియన్స్ కానీ ఉన్న ఐటమ్స్ కానీ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఇటాలియన్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ. సో లోపలికి వెళ్ళేసి మనం ఈ భీమాస్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే భీమాస్. ఎగ్జాక్ట్ గా అడ్రస్ వచ్చేసి మనకు కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. దీని పక్కన ఇన్సులాండ్ బ్యాంక్ కూడా ఉంది. మనకి బయటనే కాఫీ సెక్షన్ అయితే ఉంటుంది నీట్ గా. ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ కాఫీ సెక్షన్ కి మనం టోకెన్ అయితే ఇక్కడ తీసుకోవాలి. మనం ఇక లోపలికి వెళ్తే అంబియన్స్ చూసుకోవచ్చు. మన కావల్లోనే ఈ రేంజ్ అంబియన్స్ మనకి ఎక్కడ కనపడదు, దొరకదు, ఓన్లీ ఇన్ భీమాస్. సో మన భీమాస్ ఓనర్ సార్, హాయ్ సార్. మనకి ఈ భీమాస్ లో కింద ఫ్లోరే కాకుండా పైన ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. అది కూడా చూద్దాం రండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది భీమాస్ లో సెకండ్ ఫ్లోర్ అన్నమాట. లైక్ ఇక్కడ అంతా ఫ్యామిలీస్, కపుల్స్, లేదంటే న్యూలీ మ్యారీడ్ వాళ్ళు జస్ట్ అలా బయటకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ తినాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను భీమాస్. అండ్ ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో అదంతా మనం సార్ని అడిగి కనుక్కుందాం. ఎస్, ఇప్పుడైతే మీరు చూసారు కదా భీమాస్ ఉన్న 2 ఫ్లోర్స్ ఇంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే ఇక్కడున్న మెయిన్ ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్స్ అయితే చూపిస్తారండి. ఇక్కడ 20 కంటే అబోవ్ ఐస్ క్రీమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి న్యాచురల్ ఐస్ క్రీమ్. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి న్యాచురల్ ఐస్ క్రీమ్. రండి ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే మీకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చూపిస్తాను, వచ్చేయండి. హియర్ వి గో. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు more than 20 ఫ్లేవర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ మనకి స్టోన్ ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, స్టోన్ ఐస్ క్రీమ్. మీరు చూస్తున్నారు కదా మన వెనక ఉన్న సెటప్, ఇది వచ్చేసి స్టోన్ ఐస్ క్రీమ్ కోసం అనమాట. రండి అది కూడా దగ్గర నుండి చూపించేస్తా. సో మీకు కనిపిస్తుందా, దిస్ ఈస్ ఫర్ స్టోన్ ఐస్ క్రీమ్. చూస్తున్నారు కదా, మీకు ఏ రేంజ్ ఆఫ్ వెరైటీస్ కావాలన్నా మనకి ఈ భీమాస్ లో దొరుకుతుంది. అర్థమవుతుందా? ఎస్, ఇవన్నీ టాపింగ్స్ అనమాట, లైక్ ఐస్ క్రీమ్స్ మీదకి. ఇక్కడ కేవలం ఐస్ క్రీమ్సే కాదు, స్నాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మెన్యూలో ఉంటాయి. మెన్యూ చూపిస్తాను, వచ్చేసాను రండి. సో మనకి భీమాస్ లో బెవరేజెస్ కాదు, ఆ లాట్ ఆఫ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చూసుకోవచ్చు, మాక్టైల్స్, మొజిటోస్, ఫ్రైడ్స్, ఇండియన్, సౌత్ ఇండియన్ చాయ్లు అండ్ ఐస్ క్రీమ్స్. ఎస్, ఐస్ క్రీమ్స్ అండ్ వెజ్ ఫుడీస్ అండ్ నాన్ వెజ్ ఫుడీస్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఎస్, ప్రైసెస్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ దెన్ చైనీస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, లైక్ అన్నీ దొరుకుతాయి అనమాట. అండ్ దెన్ ఫైనల్గా మనకి ఫ్రూట్ బౌల్స్ కూడా దొరుకుతాయి. ఎస్, మీరు ఉన్నది కరెక్టే, ఫ్రూట్ బౌల్స్ కూడా దొరుకుతాయి. ఇది మన భీమాస్ యొక్క మెన్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకొని ట్రై చేద్దాం ఎలా ఉంది భీమాస్లో ఉన్న ఐస్ క్రీమ్స్. సో ట్రై చేసి ఎలా ఉందో మీకు ఒక రివ్యూ ఇస్తా, జెన్యూన్ రివ్యూ ఇస్తా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు షేర్ చేయండి.
సో మన కావాలో ఈ రేంజ్ ఆఫ్ అంబియన్స్తో, ఈ రేంజ్ ఆఫ్ వైల్డ్ ఐటమ్స్తో మనకి ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉందని చాలా మంది తెలియాలి, తప్పకుండా తెలియాలి. ప్రతి ఒక్కరు వచ్చి జస్ట్ అట్లా విజిట్ చేసుకోండి. ఎందుకంటే లైక్ ఇలాంటి ఐస్ క్రీమ్ పార్లర్స్ ఎక్కువగా మనకి హైదరాబాద్, బెంగళూరు అలాంటి వాటిలో కనపడతాయి సహజంగానే. కానీ మన లాంటి స్మాల్ టౌన్ కదా కావాలి. సో అలాంటి టౌన్లో మనకి ఈ రేంజ్ ఆఫ్ పార్లర్ రావడం అంటే గొప్ప విషయమే. సో డెఫినెట్గా షేర్ చేయండి వీడియోని. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. భీమాస్లో రావడం చాలా ఆనందంగా ఉంది. సో మనకి ఇక్కడ అసలు భీమాస్ ఎందుకు రావాలి ఒక వర్డ్లో చెప్పండి. భీమాస్లో మీరు వచ్చి ఇక్కడ తినే ఏ పదార్థాల్లో కూడా ప్యూర్ న్యాచురాలిటీ ఉంటుంది. కలర్స్ ఉండవు. టేస్టింగ్ సాల్ట్ ఉండదు. ప్యూర్లీ మిల్క్ తో తయారు చేసి కానీ లేకపోతే ఇక్కడ తయారు చేసి ఏ పదార్థం అయినా సరే కెమికల్ ఫ్రీ. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సర్వీసు మ్యాక్సిమం చేయగలము. సార్, నేను విన్నది ఏంటంటే మనకి ఈ రేంజ్ ఆఫ్ అంబియన్స్ కావాలో ఎక్కడ లేదు. నిజమేనా? వాస్తవం. సో నేను చూసాను కదా అంబియన్స్ అంతా లైక్ మొత్తం బెంగళూరు స్టైల్లో ఉంది. సో నేను మధ్యాహ్నం కూడా వచ్చి కనుక్కున్నాను. సో ఐ వాంట్ ట్రై సంథింగ్. ఇక్కడ ఏది బాగుంటుంది అంటారు? మీరు చెప్తే దాన్ని బట్టి ట్రై చేస్తాను. మీరు తీసుకునే ఏవైనా మన దగ్గర బెవరేజెస్ ఉంటాయి. బెవరేజెస్ లో ఆల్మోస్ట్ హాట్ చాక్లెట్స్, కోల్డ్ కాఫీస్, క్యాప్చినోస్, జ్యూసెస్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, మాక్టైల్స్, మోస్టెక్స్ ఉంటాయి. వీటిలో మీరు ఏవి తీసుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్తే ఏవైతే యూజ్ చేస్తారో రెసిపీస్ అవి కంప్లీటెడ్ గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మీరు ఏదైనా స్నాక్స్ తీసుకున్నారు అంటే ఇప్పుడు చైనీస్ ఐటమ్స్ లో ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అవి దాంట్లో మనం వచ్చేసి ఆయిల్స్ మామూలుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడతామండి. సో ఎలా ఉంటుందో లైక్ మయోనైస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా గట్టిగా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది. మయోనైస్ ఎక్సలెంట్గా ఉంది. మయోనైస్ చాలా స్ట్రాంగ్ ఉంది. మయోనైస్ చూస్తున్నారా? వింగ్స్ వచ్చిన వితిన్ 2 minutesలో మనకైతే స్ట్రాబెర్రీ మాక్టైల్ వచ్చేసింది. చూస్తున్నారు కదా? సో గైస్ లైక్ ట్రై చేద్దాం ఎలా ఉందో. అదిరింది అయ్యా సుందరం, అదిరింది మన మాక్టైల్. ఇక రిమైనింగ్ మనకు ఒక
ఐస్ క్రీమ్ ఉంది కదా, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. లెట్స్ దాన్ని కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఫైనల్గా మన ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది, స్ట్రాబెరీ ఫ్లేవర్. లెట్స్ ఈట్. ఎలా ఉందో ఇది చూద్దాం. క్వాలిటీ మ్యాటర్స్. బాగా అనిపించింది ఏంటంటే లైక్ స్ట్రాబెరీ ఫ్లేవర్లో చూడండి ఎంత క్వాలిటీ ఉంటే ఇట్లా సాగుతుంది. బాగా చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా బాగా నచ్చింది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే నీట్గా వస్తుంది, అంత నీట్గా తెలుస్తుంది. సూపర్. మనం పెట్టిన అయితే తినేసా. 3 పెడితే 3 ఎక్స్ట్రాగా ఉన్నాయి. లైక్ మొజిటో అయితే చాలా బాగుంది, ఐస్ క్రీమ్ అయితే తిరగలేదు, అండ్ ఫ్రైడ్ చికెన్ కూడా ఐ ఫీల్ హ్యాపీ. కేఎఫ్సీతో పోల్చుకోలేం కానీ ఇక్కడ ఫ్లేవర్కి ఇది ఓకే, చాలా బాగుంది. అండ్ దెన్ ఫైనల్గా చూస్తున్నారా, అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. తినేసి కిందకి వెళ్తున్నా. నిజంగా నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. లైక్ ఉన్నారు లోపల చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడడానికి అవ్వలేదు. అండ్ మైక్ పెట్టి ఫోన్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వీడియో రికార్డ్ అవుతుంది కానీ సేవ్ అవ్వట్లేదు. చాలా తలకాయ నొప్పి అయిపోయింది. ఇది నాకు మళ్ళీ కొత్త స్కెచ్ ఇది. సో ఫుడ్ అయితే నేనైతే సూపర్ సాటిస్ఫైడ్ అయ్యాను. డెఫినెట్గా కావాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ మీ ఫ్యామిలీతో రావచ్చు, మీ కపుల్స్, మీరు ఒకవేళ కపుల్స్ అయితే మీరు రావచ్చు, లవర్స్ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా మనకి ఈ బీమాస్ అనేది నెంబర్ 1గా ఉంది. సో ఫైనల్గా మనం ఒకసారి సునీల్ సార్తో మాట్లాడేసి సైనింగ్ అప్ ఇచ్చేద్దాం. లెట్స్ గో. సో మనకి ఇక్కడ లైక్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్. ఇక్కడ నుంచి జ్యూస్ చేయిస్తారు మనకి. ఇదంతా జ్యూస్ సెక్షన్స్ ఏరియా. అది లైక్ కాఫీస్ కూడా ఉంటాయి అదనమాట. సార్ ఫుడ్ ఆసమ్ ఉంది సార్. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎస్పెషల్లీ ఐస్ క్రీము, స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అయితే ఇట్లా స్పూన్తో లాగుతుంటే ఇట్లా అంటే అట్లా సాగుతుంది. లైక్ అది క్వాలిటీ ఎక్కువ ఉంటేనే అట్లా వస్తుంది అనేసి నేను ఎక్కడ విన్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. బీమాస్, కావలి, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇటు సైడ్ ఆత్మకూరు, ఉదయగిరి, అటు సైడ్ ఒంగోలు దాకా కళ్ళు మూసుకొని ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, కపుల్స్ అయినా సరే బర్త్డే ఫంక్షన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. మీరు చేసుకోవాలనుకుంటే పైన సార్ అయితే అవైలబిలిటీగా ఇస్తారు. వన్ మోర్ థింగ్, మంచిగా సెలబ్రేట్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మన బీమాస్ వీడియో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కావాలో. సో అదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లైక్ ఫర్ సునీల్ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.